హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు మంచిగా ఉన్నాం. నిన్న మా చిన్నోని బర్త్డే అని చెప్పేసి ఇంట్లో నేను పిల్లలకి వాడి ఫ్రెండ్స్కి చికెన్ కర్రీ వండానండి. చికెన్ కర్రీ అండ్ బిర్యానీ రైస్. నేను చేసి చికెన్ కర్రీ అంటే నా ఫ్రెండ్స్కి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి పిల్లలకి చాలా ఇష్టం అండి. నా రెసిపీ కానీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ తీసుకోవాలండి, సాల్ట్ వేసి నీట్గా కడిగేసి పెట్టేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కర్డ్ వేసేసి అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కలిపేసుకొని ఇలా నీట్గా ప్రతి ముక్కకి చెప్పిన ఐటమ్స్ అన్నీ నీట్గా పట్టేలాగా ఇలా కలిపేసుకొని 15-20 మినిట్స్ ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి. ముక్కలకు చాలా బాగా ఆయిల్ అంతా పట్టేసింది. ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్, ఉడక పౌడర్ అంతా పట్టేసింది. 20 మినిట్స్ అయినాక కడాయి పెట్టేసుకొని అందులో జీరా అండి, కొందరు జీరా యాడ్ చేసుకోరు, బట్ నేను ప్రతి దాంట్లో జీరా కంపల్సరీ వాడుతుంటాను. ఆయిల్ హీట్ ఎక్కాక జీరా అండి, జీరా తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి. నేను ఆనియన్స్ వేరే ఇలా విడిగా తీసుకుంటాను అండ్ పేస్ట్ తీసుకుంటాను. సో ఒక త్రీ పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను అండ్ 3 కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నానండి. అందులో బిర్యానీ ఆకు అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి వేసి ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. కొంచెం వేగినాక ఇప్పుడు మనం ఆనియన్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, నెక్స్ట్ ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా కలిపేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుతూ ఉండాలండి. పచ్చివాసన పోయి ఆయిల్ అంతా వాటర్ మొత్తం ఇంకేసుకొని ఆయిల్ ఇలా మీదకి వచ్చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో అందులో కూడా ప్రతిదీ వేసాము. ఆనియన్స్ పేస్ట్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కుడక పౌడర్ కానీ ఇలా వేసుకుంటాను, అలా వేసుకుంటాను. అలా ప్రతి ముక్కకు పడుతుందని అలా కలుపుతానండి. ఇప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కలపాలండి. పచ్చివాసన పోయింది కదా, నెక్స్ట్ కుడక పౌడర్. ఇందులోనే దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, ఇవన్నీ సాజీరా ఇవన్నీ వేసుకున్నానండి. కొందరు ఇదికి పోపులో వేసుకుంటారు, బట్ కొందరు పిల్లలు తినేటప్పుడు పంటికి తగిలితే తినారని చెప్పేసి ఇవేవి లేకపోతే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఇట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటాను. తర్వాత పసుపు ఇలా చివరగా వేసుకోవాలండి, ఎందుకంటే ముందే వేసేసుకుంటే కింద గంజిలో అడుగంటుతుంది. సో ఇలా వేసేసుకున్న తర్వాత కారం రుచిగా మీరు ఎంత కారం తింటారో దానికి రుచికి సరిపడా ఆయిల్, మనం ఆల్రెడీ కారం అందులో కలిపేసుకున్నాం, బట్ ఇక్కడ ఈ గ్రేవీకి ఎంత సరిపోతుందో అంత. బిర్యానీ రైస్కి ఇలా గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత గ్రేవీ ఇలా బాగా వచ్చినాక ఆయిల్ మొత్తం మీద వచ్చినాక ఇలా చికెన్ వేసేసి ఇట్లా బాగా కలిపేసుకోవాలండి. కింద అడుగంటకుండా సిమ్లో పెట్టేసి మొత్తం సిమ్ కాకుండా ఫుల్ కాకుండా మీడియంలో పెట్టేసుకొని ఇలానే కలుపుతూ ఉండాలండి. మొత్తం ఆయిల్ వచ్చేసి మొత్తం అదే ఆయిల్లో చికెన్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ప్రతి దానికి ఇలా ఆయిల్ చక్కగా పట్టేసింది. ఇప్పుడు అందులోనే చికెన్ మొత్తం ఉడికిపోయేలాగా మూత పెట్టేద్దాం. కాసేపు మీద నుంచి కాసేపు కొత్తిమీర ఆకు వేసేసుకొని 15 మినిట్స్ తర్వాత చూడండి ఇలా వచ్చింది. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాను. చూడండి ఇలా వచ్చేసింది, దాదాపు 90% ఉడికిపోయిందండి. ఉడికిపోయింది చికెన్. నేను చికెన్ని చాలా బాయిల్ చేస్తానండి ఎప్పుడైనా. కరోనా టైం నుంచి ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయను. అదే చికెన్లో అది పీసేసుకున్న వాటర్ ఇలా బయటికి వచ్చేసేలా చివరి అయిపోయిందండి. మొత్తం మీదకి వచ్చేసింది. ఇలా కరివేపాకు, కొత్తిమీర ఆకు వేసి దించేస్తానండి. నెక్స్ట్ మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. కడాయి పెట్టేసుకొని నేను 3 kgs బిర్యానీ రైస్ తీసుకున్నానండి. అందులో ఆవాలు, జీలకర్ర, కంపల్సరీ జీరా అన్నిట్లో వాడతానండి. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. 3 kgs రైస్, 3 kgs చికెన్ అండి. నేను దానికే వండుతాను ఎప్పుడైనా. బిర్యానీ ఆకు వేసుకోవాలి. బగారా ఐటమ్స్ అన్నీ తెలుసు కదండి, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, అనాస పువ్వు, మీ సైడ్ ఏమంటారో తెలియదు, బట్ మా తెలంగాణలో దీన్ని బండపరక ఆకు అంటారు. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా మా ఇంట్లో అందరు నాన్ వెజ్ తినరండి, సో నేను బిర్యానీ రైస్ వేరేగా వండుతాను అండ్ నెక్స్ట్ కర్రీ వేరే వండుతానండి. నెక్స్ట్ పుదీనాకు వేసేసుకొని
క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని అన్నిటికీ ముక్కలకి ఆయిల్, ఇందులోనే నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానండి. తర్వాత మీది నుంచి కూడా యాడ్ చేసుకుంటాను. బట్ రైస్కి మంచిగా మగ్గాలంటే, మంచి స్మెల్ రావాలంటే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. 3 kgs రైస్కి మనం ఈ మాత్రం వాటర్ సరిపోతుంది. మనం ఈ గిన్నెతో అయితే రైస్ తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకుంటే వాటర్ కరెక్ట్గా అందులోనే రైస్ ఉడికిపోతుందండి. ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. బాగా వేసుకొని సాల్ట్ వేసేసుకొని అవసరమైతే నెయ్యి కొందరు అప్పుడు మర్చిపోతే వేసేసుకొని చూడండి. చాలా బాగా ఉడికిపోయింది. ఇంకో 10 minutesలో బాగా మగ్గిపోతుంది. ఇలా ఉడికిపోయింది. మీద నుంచి పుదీనాకు వేసేసి దించేయాలి.